ప్రైజ్ ద లార్డ్. సామెతలు 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాము. గర్వము వలన జగడమే పుట్టును అని రాయబడి ఉంది. గర్వము అంటే అహంకారము, అదొక పొగరబోతుతనము, అదొక అపవిత్రమైన లక్షణం. ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ గర్వంతో ఉన్న వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎప్పుడో గొడవలు, వాదనలు, అనవసరమైన డిస్కషన్ ఉంటాయి. ఇప్పుడు మన నిత్య జీవనంలో చూసుకుంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఎవరో ఒకరికి బాగా గర్వము, బాగా అహంకారం, బాగా అహంభావం, ప్రైడ్ ఎక్కువగా ఎవరికైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు, వాదనలు, అనవసరమైన డిస్కషన్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు ఈ గర్వం అనే లక్షణాన్ని వదిలేసి ఎప్పుడు కూడాను వినయంతో ఒకరి పట్ల ఒకరిని గౌరవించుకొని నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించవలేనని దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించండి. ఈ గర్వం వలన గొలియాతు ఇజ్రాయేల్ ప్రజలందరినీ బాగా దారుణంగా తిడుతూ ఉంటే దావీదు వచ్చి గొలియాతుతో యుద్ధం చేయడం జరిగింది, గొడవ చేయడం జరిగింది. అప్పుడు గొలియాతు గర్వం వలన చనిపోయాడు. దావీదు దేవుని పట్ల వినయంతో గెలిచాడు. ఇది గుర్తుపెట్టుకోండి.